మనుష్యుడు తన స్నేహితునితో, ఈ లోక మనుషులిద్దరు స్నేహితులు మాట్లాడుకున్నట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా, ఇల్లండి ధన్యులు. అసలు అబ్రహాము మోషే అంత ధన్యులు భూమి మీద ఎవరు ఉండరేమో అనిపిస్తుంది. ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఏంటి మోషే అని సంగతులు? ఏముందయ్యా అన్ని మామూలే అని ఫ్రెండ్షిప్ ఇద్దరు. ఆ మాట దేవుడే రాయించడం ఏంటి? ఇది మరీ ఆశ్చర్యం. తన స్నేహితునితో మాట్లాడునట్లు. నువ్వు భక్తుడు కాదు, నువ్వు భక్తురాలు కాదమ్మా, స్నేహితురాలివి, స్నేహితుడు అది గుర్తెట్టుకో. దేవుడు అనగానే ఒక రకమైన దూరాన్ని పెట్టేసి, దేవుడు అనగానే ఆయన ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడుంటాము, ఆయన నీ లెవెల్కి తగ్గిపోయి నీతో పాటు సమానంగా వచ్చి స్నేహం చెయ్యాలి, ఫ్రెండ్షిప్ చేయాలి. ఇదిగో నీ చెయ్యిస్తావా, మనిద్దరం ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ అని అంటే, వదిలే ప్రభా చెయ్యి కాలిపోద్దేమో. స్నేహితుడుగా వచ్చి చేయిస్తానంటున్నారు. మనిషిలాగా తగ్గించుకొని నీ లెవెల్కి వచ్చి చేయిస్తానంటున్నారు. కొంతమంది ఆయన దగ్గర అయిపోతున్నారు, స్నేహం చేసేస్తున్నారు, సూపర్ గా ఆత్మీయ శిఖరాలు ఎక్కుతున్నారు. కొంతమంది ఇంకా బహుదూరంగా ఆయన ఉంటూ ఆయన దూరంగా పెట్టి ఆయన చెవి పొందుకోవట్లేదు. ఆయన స్నేహితుడు అవడం ఏంటండి? నాకేం అర్థం కావట్లేదు. ఆయన ఎక్కడా, మనం ఎక్కడా, ఆయన స్థితి ఎక్కడా, మన స్థితి ఎక్కడా, ఆయన పొజిషన్ ఎక్కడా, మన పొజిషన్ ఎక్కడా? పరిశుద్ధుడు పాపి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఏంటి? నీతిమంతుడు నీచుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఏంటి? మంచివాడు చెడ్డవాడు కలిసి ఒకే టేబుల్ మీద టీ తాగుతూ మాట్లాడుకోవడం ఏంటండి? ఇదండి సృష్టిలో అద్భుతం అంటే. ఇది అద్భుతం అంటే. ఆయనతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ కండిషన్ అప్లై. బెస్ట్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటారా? 36 మంది ఉంటారా? నాకు తెలిసి ఎవడన్నా ఒక్కడే ఉంటాడు, మన ప్రాణ స్నేహితుడు, ప్రాణ స్నేహితురాలని. అంతేగాని కనబడ్డోళ్ళందరినీ నువ్వే నా ప్రాణ స్నేహితుడు అంటారు. అది అబద్ధం. అది మనసుకి ఒకళ్ళే కనెక్ట్ అవుతారు, ఒకళ్ళే పూర్తిగా 100% కనెక్ట్ అవుతారు. ఆ కనెక్షన్ ఏదో నువ్వు దేవునితో పెట్టుకో, దేవునితో సహవాసం చేసి ఆయన్నే స్నేహితుడిగా పెట్టుకో. ఆయన నీతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు చెయ్యి అందిస్తానికి, నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నువ్వు కాదు, ఆయన పిలుస్తున్నారు. మీరు నా స్నేహితులు.